నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంత పెరిగినాయా? ఈ సంవత్సరం ఇండియాలో సీట్ రాదా? తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ EDE Expo 360. నేను మీ సందీప్ కొనిదల. ఈ సంవత్సరం నీట్ ఎలిజిబిలిటీ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. నీట్ ఎలిజిబిలిటీ మార్క్స్ ఏంటంటే, మన టీం 2020 నుంచి 20 దాకా రీసెర్చ్ చేసి ఏ సంవత్సరంలో ఎంతెంత మంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారో చూసి ప్రాపర్గా క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్లో స్టాటిస్టికల్ డేటాతో రీసెర్చ్ చేసి ప్రాపర్ క్యాలిక్యులేషన్ తోటి మీ ముందుకి నీట్ ఎక్స్పెక్టెడ్ పాస్ మార్క్ తీసుకోవడం జరిగింది. రిజర్వ్, అన్రిజర్వ్ తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు చూద్దాం. తమ్ముళ్ళు చూశారు కదా, అర్థమైంది కదా. అవుట్ ఆఫ్ 720, మనందరూ తెలిసిందే నీట్ ఎగ్జామినేషన్ అనేది 720 కండక్ట్ చేస్తారు. అవుట్ ఆఫ్ 720 అన్రిజర్వ్ స్టూడెంట్స్కి 140 నుంచి 160 లోపు, 140 నుంచి 165 లోపు నీట్ కట్ ఆఫ్, నీట్ ఎలిజిబిలిటీ మార్క్స్ అంటే నీట్ పాస్ మార్క్గా ఉండబోతుంది. అలానే ఓబీసీ స్టూడెంట్స్కి 140 నుంచి 125 వరకు నీట్ ఎలిజిబిలిటీ పాస్ మార్క్గా ఉండబోతుంది. అలానే SC/ST స్టూడెంట్స్కి 120 నుంచి 105 వరకు నీట్ పాస్ మార్క్గా ఉండబోతుంది. ఇదంతా కూడా ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసి ఎక్స్పెక్ట్ చేయడమే అండి. ఈ రేంజెస్లో మాత్రం ఉంటుందని మన యొక్క ఎక్స్పెక్టేషన్. అలానే అన్రిజర్వ్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 130 నుంచి 115 లోపు నీట్ క్వాలిఫైయింగ్ మార్క్గా ఉండబోతుందని మా యొక్క విశ్లేషణ, మా యొక్క రీసెర్చ్ టీం చెప్పిన క్యాలిక్యులేషన్ అన్నమాట. అలానే SC/ST, OBC, PH ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి నీట్ క్వాలిఫైయింగ్ మార్క్ 120 నుంచి 100 లోపు ఉండబోతుందని మా యొక్క అంచనా. మీకు ఇతర డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నీట్ మార్క్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద తప్పకుండా కామెంట్ చేయండి, లేకపోతే మాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.